మూర్తి, ఆ ఏరియాలో స్నైపర్స్ పొజిషన్ ఏంటి? లాస్ట్ బిల్డింగ్ లో రాకేష్ ఉన్నారు సార్, మిడిల్ లో రఫీక్, వెస్ట్ లో ముఖేష్ ఉన్నారు. ఓకే, ఆపోజిట్ బిల్డింగ్ లో ఎవరున్నారు? ఆఫీసర్ అమిత్ చౌదరి ఎంట్రీ సార్. Are you sure he is a competitive shooter? Yes sir. Okay, be on the line, okay? Yes sir, I will stay. నేను ఇప్పుడు ఆపల్లోనే ఉన్నా సార్. Is he in target? Copy. Say again. Proceed. Hey! Hey! అందరూ గన్స్ కింద పడేయండి. ఎక్కడున్నారు గుణ? ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ ఫోర్త్ ఎంట్రన్స్ సార్. అక్కడే చేస్తున్నారు సార్, ఫోర్త్ ఎంట్రన్స్ సార్, టెంపుల్ దగ్గర ఉన్నాం సార్. ఏం చేస్తున్నారు? సార్ అది ఎంతమంది ఉన్నారు? సార్ అది 13 మెంబర్స్. అక్కడ నుండి ఏం పీకుతున్నారు? సార్ అది స్కూల్ వ్యాన్ నుంచి ఒక పాప లోపలికి వెళ్ళిపోయింది సార్. పాప ఎక్కడుంది? మిస్ చేశారా? yes sir. ఈ ఆపరేషన్ సరిగ్గా జరగకపోతే ఎవరు ఆఫీస్కి రావద్దు. ఐ డోంట్ వాంట్ టు ఎనీబడీ కమ్ టు మై ఆఫీస్. क्या हुआ? कनेक्ट हो गया, कोड मैच చేసి యాక్టివేట్ చేయాలి. अच्छा ठीक है, ముబారక్. టైం లేదు, అన్ని త్వరగా చేయండి. అబే ఖతం కరావ్. అరే త్వరగా కానివ్వు, టైం లేదు. ఓకే భయ్యా. ఏయ్ 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 ఎవరు నన్ను కాల్ చేదే? పాప తల పేలిపోతుంది. ఎవరైనా కాల్చాలని చూసి పాపని చంపేస్తాను. చెప్పేది మీకే, పాపని చంపేస్తాను. అర్థమైందా? అయ్యో అది హాసిని. హాసినిదా? హాసిని అంటే ఆ పాప నా కూతురు. డోంట్ షూట్, హోల్డ్ లో ఉండండి. నా కూతుర్ని ఏం చేయొద్దు. వెళ్ళు, కొంచెం ముందుకు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. నా దగ్గర ట్యూషన్ కి వచ్చే అమ్మాయి, తన అమ్మ నాన్నలు నాతో చాలా బాగా మాట్లాడతారు. అయ్యో వద్దు భయ్యా, వద్దు. ఏం చేయొద్దు, ఆపండి. ఆ దొంగోడు మా అమ్మాయిని బంధించాడు. స్కూల్కి వెళ్ళిన మా అమ్మాయి వాడికి ఎలా చిక్కిందో అర్థం కావడం లేదు. సార్ మీ ఇన్స్ట్రక్షన్స్. నేను ఎవరికి కన్వే చేయలేకపోతున్నాను సార్. కన్వే చేస్తానని చెప్పాడు సార్ నాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు సార్. రాలేదా? లేదు సార్. నువ్వు చెప్పావు కదా. వాళ్ళలో ఏదో కన్ఫ్యూజన్. నువ్వేం చూస్తావు అర్థమవుతుందా? సార్ I want this operation to be done properly. You just follow my instructions. Okay? రా రా రా, వెనకరా వెనకరా రా. వెనకో వెనకో. ఆ పాప గురించి నీకు అన్ని వివరాలు తెలుసా? ఒక నిమిషం. ఏయ్ ఆ రికార్డ్ ఇవ్వు. వెనకో. ఇదిగో పట్టుకోమా. ఇప్పుడు ఆ పాప గురించి ఏమేం డీటెయిల్స్ తెలుసో అన్ని చెప్పమ్మా. చెప్పేప్పుడు కొంచెం భయము ఎమోషన్ కలిపి చెప్పాలి. అప్పుడే చూసే వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు వచ్చి బాగా టీఆర్పీ పెరుగుతుంది. మీరంతా అసలు మనుషులేనా? అక్కడ నీ పాప ఉండింటే నువ్వు ఇలా మాట్లాడేవాడివా? మీలాంటి వాళ్ళు కేవలం టీవీలో రావడం కోసం ఎంత మందినైనా చంపమంటారు. అదేంటది? పాపను అడ్డం పెట్టుకుని బేరం మాట్లాడుతున్నారు. నేనే వాళ్ళతో మాట్లాడతాను. భయ్యా మీరిచ్చిన డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఆ బాంబును మాత్రం పేల్చొద్దు. బాంబు పేల్చొద్దు. భగవంతుడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు భగవంతుడా. నేను చెప్పినట్టు చెయ్యి భయ్యా. సార్ నేను కమిషనర్తో మాట్లాడి చెప్తాను సార్. మా అమ్మాయిని ఏం చేయకండి భయ్యా. స్కూల్ వదలగానే మామయ్య మామయ్య అంటూ నీ దగ్గరికే కదా వచ్చేది.
ఇలా చూడు, ఎన్నిసార్లు నీ దగ్గర గుర్రం ఆట ఆడుకుంది, అదంతా మర్చిపోయావా? కొంచెం ఆలోచించు భయ్యా. ఆగు. సార్ చూడండి సార్, నువ్వు షూట్ చేయి. సార్ సమస్య లేదు సార్. ఆ లేడీ రిపోర్టర్ దొంగ దగ్గరికి వెళ్ళింది సార్. పోలీస్ కాదు, నేను రిపోర్టర్. నేను చెప్పేది వినండి. నేను మీడియా నుంచి వచ్చాను. మీ ఇంకో ఫ్రెండ్ తో మేము మాట్లాడితే మీ ఫ్రెండ్ అశోక్ పాపని కాపాడడానికి వీళ్ళంతా చేస్తారని చెప్పాడు. ఈ విషయం మిగతా వాళ్ళకి మేమే చెప్పాము. ఏదైనా లైవ్ లో చెప్పండి అన్న. ఆ పాప ఎవరని చెప్పారు సార్? అమ్మాయి పేరు భువన. అమ్మాయి ఛానల్లో పనిచేయటం లేదట. ఆ ఏరియాలో ఉన్న లోకల్ అమ్మాయి. తన నెంబర్ ని ట్రేస్ చేసి నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి.